ఇక్కడ జరిగేటువంటి విషయం ఏంటంటే, భూమి మీద ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో మీరు చివరికి వచ్చి చదివితే, వీరందరూ కూడా దయ్యములను పూజించేవారు. ఎవరి మీద అయితే దయ్యముల దాడి జరుగుతుందో వీరందరూ దయ్యములను పూజించేవారని చివర్లో 20-21 వచనాల్లో రాయబడి ఉంది. సో డీమన్ వర్షిపర్స్, దే వాంటెడ్ డీమన్స్ టు రూల్ ఓవర్ దెమ్. వారి మీద దయ్యములు పరిపాలించాలి అని వారు దయ్యాలని పూజించారు గనుక దేవుడు అనుకున్నాడు, దేవుణ్ణి, ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుణ్ణి, పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి, మీ యొక్క రక్షకుడైనటువంటి దేవుణ్ణి మీరు రిజెక్ట్ చేశారు, కాలదన్యారు. అండ్ మీ విరోధి, మీ వినాశనాన్ని కోరుకుని వాడితో పాటు నరకానికి తీసుకుపోయేటువంటి అపవాదిని, దయ్యాన్ని మీరు కోరుకున్నారు గనుక వాడినే మీ మీదికి కొంత సమయం విడిచిపెడతాను, వాడొచ్చి మీ సంగతి చూస్తాడు అని చెప్పి సాతానును, వాని యొక్క పిశాచుల మూకను కొంత సమయం కొరకు దేవుడు అనుమతించాడు. అదే ఇక్కడ మనము చూడబోతున్నాం. నాకు ఇంకా జ్ఞాపకం ఉంది, జర్మనీలో ఒక మిలిటరీ కపుల్, భార్యాభర్తలు ఇద్దరు కూడా జర్మన్లు, వారిద్దరూ సైనిక అధికారి అండ్ ఆయన భార్య. వారికి ప్రథమ సంతానము, ఫస్ట్ టైం ఆమె గర్భిణిగా ఉన్నప్పుడు ఆమె యొక్క బిడ్డ పుడతాడు. ఆ టైంలో వారికి మగబిడ్డ అవ్వచ్చు అనేటువంటి సూచన వారు చేశారు గనుక ఒక బాయ్ పుట్టబోతున్నాడు అని వారు సంతోషంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆమెను ఏ రూమ్ లో అయితే పెట్టారో ఆ రూమ్ లో ఎవరో యేసుక్రీస్తు యొక్క ఫోటోను పెట్టారు, జీసస్ క్రైస్ట్ యొక్క పోర్ట్రేట్ ని పెట్టారు. ఆమె ఆ ఫోటోని, నర్సుని పిలిచి చెప్పింది, ఈ ఫోటో, ఈ యూదుడి ఫోటో మాకు అవసరం లేదు, దీన్ని ఇక్కడ నుండి తీసేయమన్నప్పుడు నర్సు చాలా సింపుల్ గా చెప్పింది, దాన్ని తీసేటువంటి అధికారం నాకు లేదు. సో ఈమె నీ పై అధికారులను పోయి అడిగిరమ్మంటే నర్సు పోయి అడిగొచ్చింది, వారికి కూడా దాన్ని తీసే అధికారం లేదన్నప్పుడు ఈమె కోపం వచ్చింది. నా భర్త త్వరలోనే వస్తున్నాడు, వచ్చినప్పుడు ఆయనతో చెప్పి తీయిస్తానంది. ఇక కాన్పు రోజుకి ఆ సైనిక అధికారి వచ్చాడు. వచ్చినప్పుడు పై అధికారులతో మాట్లాడి, ఆ యొక్క యూదుడి ఫోటో అక్కడి నుండి తొలగించండి, నా మగబిడ్డ పుట్టినప్పుడు వాడి కంట ఆయన యొక్క ఫోటో కనబడద్దు అని చెప్పి వాదం చేసి తీపించేటువంటి సమయానికి భార్యను ఆపరేషన్ థియేటర్లో వారు బిడ్డను వెలికి తీశారు. ఆ భార్య కన్నది, వర్తమానం భర్తకు వచ్చింది. అండ్ ఆ వర్తమానంలో పీడియాట్రిషియన్ వచ్చి స్వయంగా చెప్పినటువంటి మాట ఏంటంటే, యువర్ సన్ ఈజ్ బోర్న్ టోటలీ బ్లైండ్. నీ కుమారుడు పూర్తి గుడ్డితనంతో పుట్టాడు, వాడి లైఫ్లో ఎప్పటికీ చూడలేడు. వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఆ యూదుణ్ణి, ఆ జీసస్, ఆ జ్యూవ్, ఆయన్ని మేము చూడొద్దు, మా కుమారుడు చూడొద్దు అని అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఓహో అట్లాగా, ఇక చూపేందుకు, ఆయనే చూడకపోతే లోకానికి వెలుగునే మీరు చూడొద్దు అనుకుంటే ఇక మీకు చూపేందుకు చీకటి సరిపోతుందని వాడికి పుట్టుగుడ్డుతనాన్ని ఇచ్చేశాడు అని రాసినటువంటి వారు రాశారు.